అంటే మన పెద్దవాళ్ళు ఒక మాట అంటారు కదా, మనం ఎవరికైనా చిన్న అపకారం చేస్తేనే దానికి తగ్గట్టు ప్రతిఫలం దక్కుద్ది అని. మరి నేను వేల కోట్లు దోచేసుకుంటే మరి వాళ్ళకేమీ ప్రభుత్వం నుంచి కానీ లేదంటే అసలు కనీసం మనస్సాక్షి ఉండదా సార్? అయ్యో ఇంత తప్పు చేశాననే పశ్చాత్తాపం ఏమి ఉండదా సార్ వాళ్ళకి అసలు? పశ్చాత్తాపం ఉండేలా ఉంటే ఇన్ని డబ్బులు ఎందుకు దోచేస్తారు? ఆర్థిక పరిస్థితిని ఎందుకు దిగజారు చేస్తారండి? వేళ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఆర్థిక దోపిడీ వల్ల అక్కడ ఎలాంటి అభివృద్ధి లేకుండా 10-15 సంవత్సరాలు వెనక్కిపోయింది. 10 సంవత్సరాలు వెనక్కిపోయిందండి. నేను ఆంధ్రప్రదేశ్ ఉండి కాబట్టి చెప్తున్నా, నిజంగా ఎంత దోపిడీ చేశారు. కొంతమందికి సంక్షేమం పేరుతో కొన్ని డబ్బులు ఇచ్చారు, అయ్యే ఓట్లు కొంటున్నాం అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత దుర్మార్గం అంటే ఒక ఆర్థిక వ్యవస్థని ఇంత చిన్నాభిన్నం చేస్తూ బిడ్డల భవిష్యత్తు నాశనం చేస్తున్నా సరే అతను ఇప్పటికీ చాలామంది అభిమానిస్తారు జగన్మోహన్ రెడ్డి. చాలామంది. ఎంత హాస్యాస్పదంగా ఉంటుందంటే ఇంత అవివేకమా? అంటే పేదరికంగా పుడితే మనకు ఎలాంటి తెలివితేటలు ఉండవా? ఇలాంటి వ్యక్తినా మనం గెలిపించుకుందని చెప్పి ఆలోచన కూడా లేకుండా ఉంటారు వాళ్ళు. ఓకే, ఏదో ఆ రోజుకి గడుస్తుంది, బతుకుతున్నాం, బిడ్డల భవిష్యత్తు కూడా నాశనం అయిపోతుంది, వాడు కూలీడుగా మారిపోతున్నాడు. ఇక్కడ ఏదన్నా అభివృద్ధి జరిగితే, రాష్ట్రాభివృద్ధి జరిగినా, దేశాభివృద్ధి జరిగినా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. కానీ ఈ ఆర్థిక నేరస్తులు చేస్తున్నటువంటి విధ్వంసం వల్ల ఎంత వెనక్కిపోతున్నాయో రాష్ట్రాలు. 32,000 కోట్లు దోషిస్తే ఇంకేముంటుందండి రాష్ట్రంలో? అభివృద్ధి ఏముంటుంది? ఇప్పుడు మళ్ళీ శాండ్లోనేమో మళ్ళీ 4,000 కోట్లు, 4,000 పైనే. మరి ఏంటి ఇంత దోపిడీ జరుగుతుంటే